ముంబై హోర్డింగ్ కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 16కు చేరింది. శిథిలాలను తొలగిస్తుండగా మరో 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విశ్రాంతి మేనేజర్ మనోజ్ సెన్సోరియా, ఆయన భార్యగా పోలీసులు గుర్తించారు. సోమవారం సాయంత్రం ముంబైలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షం, ఈదురుగాలు బీభత్సం సృష్టించడంతో సుమారు 250 టన్నుల బరువున్న హోర్డింగ్ ఒక్క పెట్రోల్ బంకుపై కుప్పకూలిన ఘటన తెలిసిందే. దాంతో దాని కింద దాదాపు 100 మందికి చిక్కుపోయారు. వారిలో ఒక దంపతులు కూడా ఉన్నారు. ఆ శిథిలాలను తొలగిస్తున్న తరుణంలో కారులో వీరి మృతదేహాలు గుర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు. ముంబై ఏటీసీలో జనరల్ మేనేజర్ హోదాలో పనిచేసిన చాన్సోరియా 2 నెలల క్రితమే పదవీ విరమణ చేశారు. తర్వాత వారు నగరాన్ని విడిచి జగదీశ్పూర్కు ఆయన వీసా నిమిత్తము కొద్ది రోజుల క్రితమే ఇక్కడికి వచ్చారని బంధువులు చెబుతున్నారు. పని పూర్తి చేసుకొని జబల్పూర్కు వెళ్తుండగా పెట్రోల్ ఫుల్ చేసుకునేందుకు బంకు వద్దకు కారు ఆపిన సమయంలోనే మృత్యువు వారిని కబలించిందని తెలుస్తోంది.